అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహుమ్ ఇలా యౌమిద్దీన్. కారుణ్య వర్షిణి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అభిమాన సోదరులారా, సహనం దేనికోసం, సహనం దేనిపై, సహనం ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇన్నమా యువఫ్ఫస్ సాబిరూన అజ్రహుం బిగైరి హిసాబ్. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహన మూర్తులకు లెక్కలేనంత యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానంటున్నాడు. మరి ఇంతటి ప్రతిఫలం ఒక సహనం వహించే వ్యక్తికి ఎందుకు లభిస్తుంది అంటే, సహనం మూడు విధాలు గనక. ఒకటి అస్సబురు అలత్తా, అల్లాహ్ విధేయతను, అల్లాహ్కు విధేయత చూపే విషయంలో సహనం వహించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సమయానికి లేచి మీరు సహరీ చేయండి అంటే, ఆ సమయానికి మనం ఎంతో సహనంగా లేచి సహరీ చేస్తున్నాం. ఈ సమయం వరకు మీరు ఆహార పానీయాల నుండి, అలాగే ధూమపానం నుండి, అలాగే రతిక్రీడ నుండి మీరు దూరంగా ఉండాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపదేశిస్తే, అందులో కొన్ని అయినప్పటికీ మనం సహనం వహించి వాటికి దూరంగా ఉంటున్నాం. కనుక రమజాను మాసం నిరంతరంగా కృషి చేసే మాసం గనక, ఒక ఆరాధన నుండి మరో ఆరాధనకి, మరో ఆరాధన నుండి ఇంకో ఆరాధనకి ఇలా మనం మారుతూనే ఉంటాం, నిరంతరంగా పరిశ్రమిస్తూనే ఉంటాం. ఇలా మనం ఉండాలి అంటే మన వద్ద అనేది సహనం ఉండాలి. అది అస్సబురు అలత్తాగా పరిగణించబడుతుంది. రెండవది అస్సబురు అలల్ మసియా. రమజాను మాసం గురించి తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా తెలియజేసిన మాట ఏమిటంటే, ఎవరైతే ఉపవాసం ఉంటూ అబద్ధమాడడం, అబద్ధం ప్రకారం వ్యవహారం నడిపించడం అనేది మానుకోరో వారి ఉపవాసం పట్ల అల్లాహ్కు శ్రద్ధ ఉండదు అని. కనుక మనిషి ఉపవాసం ఉంటూ అల్లాహ్కు విధేయత చూపుతూ అవిధేయత కార్యాల నుండి తన్ను తాను దూరంగా ఉంచుకోవాలి. కనుక మనిషి పాపానికి దూరంగా ఉండాలనుకుంటే కూడా సహనం చాలా అవసరం. మూడో యొక్క సహనం ఏమిటంటే, అల్లాహ్ మన యొక్క విధిరాతలో, తఖ్దీర్లో ఏదైతే రాసేశాడో దాన్ని మనం సంతృప్తిపరిచి దానికి గాను అల్లాహ్ ఎడల మనం ప్రసన్నులై అల్లాహ్ విధిరాత ఎడల పూర్తిగా సంతుష్ట జీవితం మనం గడపాలి. ఈ మూడు సహనాల్ని మనం పాటించగలిగినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లెక్కలేనంత యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అన్న యొక్క భాష చేస్తున్నాడు, మాట ఇస్తున్నాడు. ఇన్షా అల్లాహ్ మనం మన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించి అల్లాహ్ యొక్క మాటకు, ఆ శుభవార్తకు అర్హులం అవుదాం. ఇన్షా అల్లాహ్ అవుతారన్న ఆశాభావంతో సెలవు తీసుకుంటున్నాం. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.